ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఆల్ హూ లవ్ యూ బి లైక్ ద సన్ హూ రైజెస్ ఇన్ ఇట్స్ స్ట్రెంగ్త్. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయనను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదములు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. తండ్రి కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నీ ఎడల ప్రేమ చొప్పున నీ కొరకైన విడుదల నిమిత్తం నీ దగ్గరకు వచ్చిన దేవుడు ఆయన చేసిన మేలు లెక్కించదని అనుకుంటే అవి లెక్కకు మించి ఉంటాయి. అంత గొప్ప దేవుడు, గొప్ప ఆదరణకర్త ఆయన ప్రేమించు వారిని ప్రతి ఆపద నుండి తప్పక తప్పించువాడు. ఆయనకు మొరపెట్టగా ఉత్తరమిచ్చువ దేవుడు. శ్రమలో నీవు మొరపెట్టగా అతడు జవాబిస్తాడు. లేఖనమంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. నిజమే. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవు తప్పించబడాలి అని నువ్వు ఆశపడితే నీకు కలిగిన ఇరుకులో నుండి, ఇబ్బందిలో నుండి, శ్రమలో నుండి, ఆపద నుండి, ఏ పరిస్థితిలోనైనా నువ్వు తప్పించబడాలి అంటే దేవుడు మాట్లాడుతున్న సూటి అయిన మాట. ఆయనను ప్రేమించగలిగితే ఆయన ప్రతి పరిస్థితి నుండి, ప్రతి నేపథ్యము నుండి నిన్ను తప్పించువాడు. సడలిన మోకాళ్లను బలపరచువాడు. ఎక్కలేనంత ఎత్తుకు నిన్ను ఎక్కించి కృప వెంబడి కృప కృమ్మరించగలిగిన సమర్థుడు. నీ మార్గములో నీకు ఆటంకముగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తీసివేసి నీ పక్షమున యుద్ధము చేయువాడు ఆయన. నీతో యుద్ధము చేయువారితో ఆయనే యుద్ధము చేస్తాడు. నీ మార్గాలు సరళము చేసి నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేసి నిన్ను దీవించే దేవుడు. నీవు ఆయనను ప్రేమించగలుగుతున్నావా? ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనం అనేక సార్లు ఆయనను ప్రేమిస్తున్నాం అని చెప్తాం, కానీ వాస్తవానికి నిజముగా ప్రతి పరిస్థితిలో నువ్వు ప్రేమించగలుగుతున్నావా? లేఖనం అంటుంది, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, ఆశీర్వాదాలకు వారసుడిగా చేశాడు. నీ ప్రతి పరిస్థితుల్లో నిన్ను విడువని ఎడబాయని దేవుని నీవు ప్రేమించగలుగుతున్నావా? ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు ప్రేమించిన వ్యక్తులు, వస్తువులు ఇవేవి కూడా శాశ్వతం కాదు. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. వారి ప్రేమ కూడా మారిపోతూ ఉంటుంది. నీవు ప్రేమించినట్లుగా లోకం నిన్ను ప్రేమించదు. నీ అవసరం ఉన్నంత వరకే నీ మీద ప్రేమ. అందుకే అంటాడు, క్షయమగు వాటి మీద కంటే అక్షయమైన వాటిని మనము ప్రేమించాలి. నిత్యము నిన్ను ప్రేమించే తండ్రిని ప్రేమిస్తూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. నీ జీవితంలో ఆయనను ప్రాధాన్యతలు ఇవ్వగలిగితే, ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయనను మొదటి స్థానంలో ఉంచగలిగితే ఆయనను ప్రేమించగలవు. ఆయనను ప్రేమించగలిగితే నీ జీవితంలో నూతన బలం, నూతన వెలుగు, సమస్తమును నూతన పరచబడుతుంది. వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రికాలమంతా ఉండొచ్చు. నివేదన శ్రమలో నలుగుతూ ఉండి ఉండొచ్చు. కానీ చీకటి నుండి, సంకెళ్ళ నుండి, శ్రమల నుండి సంతోషము కలుగునట్లు, నూతన బలము కలుగునట్లు ఉదయము నీ జీవితంలో వస్తుంది. ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపచేసి రాజులైన యాజక సమూహముగా ఉండటానికి నువ్వు పిలువబడుతున్నావు.
ఎన్ని మేఘాలు వేసినా, ఎన్ని మబ్బులు కమ్ముకొని గాలి వీచినా, చీకటి కమ్ముకున్న ఉదయమున ఎలాగు సూర్యుడు నూతనమైన కాంతులతో ప్రకాశవంతముగా శక్తితో ఉదయిస్తాడో, నీ పరిస్థితుల నుండి కూడా, నీ వేదన నుండి, కన్నీళ్ల నుండి, దుఃఖము నుండి నిన్ను శక్తివంతునిగా నూతన బలం అనుగ్రహించి నిన్ను మరల ఉదయింపచేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మగలవా? నీ పరిస్థితులను సరిచేయగల దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను నువ్వు కేవలం సంపూర్ణ విశ్వాసముతో, పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించగలిగితే నీ పరిస్థితులు మార్చబడతాయి. నీవు నూతన పరచబడి నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేసి నీవు బలముతో ఉదయించు సూర్యుని వలె దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. పరిస్థితులను చూడకు, వ్యక్తులను చూడకు, ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూడద్దు. నీ సహాయకుడగు నీ దేవుడు నీ ప్రక్కనే ఉండి నీతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన దినం ప్రార్థనాపూర్వకముగా ఆయన చేయి పట్టుకొని నడవటానికి, బలముతో ఉదయించు సూర్యుని వలె మార్చబడటానికి సిద్ధపడి ప్రార్థిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలం సూటిగా నాతో మాతో మీరు మాట్లాడిన విధానము చొప్పున మీకు వందనాలు. అవును ప్రభువా, మానవ బలహీనతల చేత మా అవసరాల నిమిత్తం మేము ప్రేమించేవారిగా, ప్రేమించబడేవారముగా ఉంటున్నాం. మిమ్ములను ప్రేమించటానికి మేము వెనుకడుగు వేస్తూ, విశ్వాసములో బలహీనపడిపోతూ దూరస్థులమైపోతున్న మమ్మలను క్షమించండి. ఈ ఉదయకాలం మిమ్మలను ప్రేమించటానికి మా హృదయాలు సిద్ధపరచుకొని, మా మార్గాలు సిద్ధపరచుకొని ఆశ కలిగి నీ వైపు చూస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడా, ఇదిగో మేము బలముతో ఉదయించు సూర్యుని వలె మమ్మలను ప్రతిష్ఠించి నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.